నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య, ఈయన కాల్ లెటర్ ఇచ్చినారు, పంపిన తర్వాత కూడా ఈయన పోస్ట్ ఇవ్వాల. గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య, ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్. నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య కూడా కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ కూడా చూపించమని కొంచెం, కాల్ లెటర్ కూడా గోల్డ్ మెడలిస్ట్. 32nd నేషనల్ గేమ్స్ 2000 ఎనికి 32nd నేషనల్ గేమ్స్ 2002 హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 13 to 22 December 2002. దుర్గయ్య గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. ఆయనకు వచ్చిన కాల్ లెటర్ చూపించమా. ఆయనకు ఇచ్చిన కాల్ లెటర్ 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్ పిలిచినారు. ఉద్యోగం రాలా. ఎస్టీ క్యాండిడేట్ దుర్గయ్య. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇది నిజంగా అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి ఇలా ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే తన తోడల్లుడు లోకేష్ సొంత తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ జూడో అసోసియేషన్కు ఇంకొక అధ్యక్షుడు. జూడో అసోసియేషన్కి ఇంకొక అధ్యక్షుడు. వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, వీళ్ళు ఇచ్చే పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, ఫర్గెట్ అబౌట్ మెడల్స్, మెడల్స్ గురించి మాట్లాడడంలా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఆధారంగా, అది కూడా వీళ్ళు ఇస్తారు, వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పరీక్షే రాయకుండానే, ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి, కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ గతంలో అంతా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా. మళ్ళా చెప్తాను, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. అది కూడా ఎక్కడ పార్టిసిపేషన్? ఇంటర్ కాలేజ్. ఏ స్థాయి? ఇంటర్ కాలేజ్ స్థాయి. కాలేజీల మధ్య పార్టిసిపేట్ చాలంట. ఇచ్చే సర్టిఫికెట్లు మళ్ళీ ఇల్లే. గతంలో ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష పాస్ అయితేనే దాని తర్వాతే ఏదైనా కానీ ఉద్యోగం అంటే. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పరిపాలనలో మాత్రమే ఏ ఎగ్జాము లేకుండానే కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అని వీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు.